చిత్తూరులో నీవా నగరవరం పార్కులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను కిషోర్, మహేష్, హేమంతులుగా గుర్తించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లా చరిత్రలో తొలిసారిగా నిందితుల్ని నడి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. చేతికి సంకెళ్లతోనే ఎస్పీ ఆఫీస్ నుంచి కోర్టుకు ప్రజలంతా చూస్తూ ఉండగా నిందితులు కిషోర్, మహేష్, హేమంతులను నడి రోడ్డుపై నడిపించారు పోలీసులు. గాంధీ సర్కిల్ నుంచి మా ప్రతినిధి మూర్తి ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి చిత్తూరు మైనర్ బాలిక అత్యాచార ఘటనలో నిందితులను నడి రోడ్డు పైన నడుచుకుంటూ కోర్టుపైకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ముగ్గురు మైనర్ బాలికలకు సంబంధించి అత్యాచారానికి ఒడిగట్టినటువంటి ముగ్గురు నిందితులను కోర్టుకు హాజరుపరిచేందుకు చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి వాళ్ళు నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే కిషోర్, మహేష్, హేమంత్ వీళ్ళ ముగ్గురు కూడా నేర చరిత్ర, గతంలో కూడా వాళ్ళకి నేర చరిత్ర ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా తిరిగి పునరావృతం కాకుండా ఉండడానికి ఒక మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో చిత్తూరు జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఒక నిందితులను ఇలా ఖచ్చితంగా నడుచుకుంటూ వాళ్ళ కోర్టులో హాజరుపరిచేందుకు వీళ్ళందరూ కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చిత్తూరు నగరంలో గాంధీ రోడ్డు సర్కిల్లో కోర్టు వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముగ్గురు నిందితులు ఒక మెసేజ్ అనేది, ఒక బలమైన మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో నిందితులకు సంబంధించి, ఒక మైనర్ బాలికకు సంబంధించి అత్యంత పాశవికంగా వాళ్ళు అత్యాచారం చేశారు. సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణ చేశారు. కొంతమంది బాధితులు మాత్రమే పోలీసులు రావాలి, మీడియా ముందుకు రావాలంటూ వారు విజ్ఞప్తి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ముగ్గురు నిందితులను కోర్టు వైపుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులు కూడా కోర్టులో మరికొద్ది సేపట్లో హాజరుపరచబోతున్నారు. ఒక మెసేజ్ అనేది తెలియాలి, ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకూడదన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో చిత్తూరులో ప్రధాన రోడ్డు గాంధీ రోడ్డు నుంచి వీళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇలాంటి ఘటనలకు సంబంధించి మరొకరు ఎవరు కూడా తప్పు చేయకూడదు అన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో వీళ్ళని కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి. ఇక మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ స్పందించారు. నిందితుల నుంచి కొన్ని వీడియోలను స్వాధీనం చేసుకున్నామని, బాధితులు ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కొత్త కేసులు నమోదు చేస్తామన్నారు. అమ్మాయిని యూ టీచింగ్ చేశారనే నేర చరిత్ర ఉంది మహేష్ అతనికి. కిషోర్ అతనికి వైన్ షాప్లో వైన్ సంబంధించిన యొక్క కేసు ఉంది. ఆ రెండు కూడా అక్విటల్ అయినాయి. తర్వాత వీళ్ళు ఒంటరిగా ఉన్నటువంటి లవ్ జంటల్ని ఏదైనా పార్కుల్లో ఉంటే కూడా, లేకపోతే బస్ స్టాండ్లో ఉంటే కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి, వాళ్ళు ఫాలో చేసి, వాళ్ళు వీడియోలు తీయడము, వాళ్ళ గోప్యతను వీడియో అవి చూపించి వీళ్ళు వాళ్ళని లైంగిక అనుభవించాలనే ఒక నేర ప్రవృత్తి వీళ్ళలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ముద్దాయిలు ఎవరైతే ఇప్పుడు ఈరోజు మనం అరెస్ట్ కాబడినారో వీళ్ళ చేతులు ఇంకా కొద్దిమంది బాధితులు ఉన్నారు. మనతో ఉండే సమాచారం ప్రకారం వాళ్ళకు నేను ఒక మనోధైర్యం ఇస్తున్నా. వాళ్ళు పోలీసు ముందుకు వచ్చేసి వీళ్ళకి తెచ్చిపడడానికి, వాళ్ళకి ఏదైతే సంఘటన అయితే జరిగిందో ఆ వివరాలన్నీ మాకు రిపోర్ట్ మూలకంగా ఇస్తే వాటిని మళ్ళీ సపరేట్ కేసుగా నమోదు చేసి వాళ్ళపైన దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కొన్ని వీడియోలు ఉన్నాయి. వాటికి సంబంధించి మనము వివరాలన్నీ, అంటే మనకు దాంట్లో వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఉండదు. ఈ సంఘటన ద్వారా వాళ్ళకు ఐడియా ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే మనం రిపోర్ట్ తీసుకొని దానిపైన ముందుకెళ్తాం. కుటుంబ నేపథ్యము, సరౌండింగ్ నేపథ్యము, సక్రమంగా పెంపకాలు లేనందువల్ల కొంతమంది ఈ విధమైనటువంటి నేర ప్రవృత్తికి అలవాటు పడినారు. ఖచ్చితంగా మనం ఇలాంటివన్నిటి కూడా నిఘా ఉంచి ఖచ్చితంగా గట్టి చర్య తీసుకుంటాం.